హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనేది మీకు క్లారిటీగా చెప్పేస్తాను. షార్ట్ నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ వీడియో చేద్దామని. ఫైనల్లీ ఈరోజైతే కుదిరింది. నేనైతే షార్ట్ నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది, చాలామంది షార్ట్ నోట్స్ అనేది అంటే ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత మిడిల్లో వచ్చేసరికి చాలా టైం పడుతుందని అక్కడ నుంచి ఆపేస్తారు. దీనికన్నా బెటర్గా చదువుకోవడం బెటర్ కదా అన్నట్టు అక్కడ నుంచి మిడిల్లో ఆపేస్తూ ఉంటారు. వాళ్ళకు నేను చెప్పాల్సింది ఏమిటంటే, ఎందుకు అంత ఎక్కువ టైం పడుతుంది షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయడానికి, తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి, మళ్ళీ వచ్చేసి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయడానికి ముందు మనం ఒక సబ్జెక్ట్ని ఎన్నిసార్లు రివిజన్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని క్లారిటీగా చూడండి. చలో షార్ట్ నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. షార్ట్ నోట్స్ అనేది రెండు విధాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకటేంటంటే ప్రతి సబ్జెక్ట్కి సపరేట్గా ఒక నోట్బుక్ అనేది పెట్టుకోవడం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అన్ని సబ్జెక్టులకి కలిపి ఒకటే నోట్బుక్ అనేది మెయింటైన్ చేయడం. ఇలా రెండు విధాలుగా షార్ట్ నోట్స్ అనేది మనం రాసుకోవచ్చు. దీంట్లో ఏది బెస్ట్ అంటే రెండు కూడా బెస్టే. మీకు టైంని బట్టి, మీకు మీ ఓపికని బట్టి ఇవి రెండిట్లో ఏదో ఒకటి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. షార్ట్ నోట్స్ రాయడానికి ఎందుకు అంత ఎక్కువ టైం అనేది పడుతుంది అనేది చాలామందికి క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎక్కువ టైం రివిజన్ చేసి షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోరు కాబట్టి మీకు అంత టైం అనేది పడుతుంది. మనం షార్ట్ నోట్స్ రాయాలంటే ఎక్కువ టైం ఒక సబ్జెక్ట్ని రివిజన్ చేసి ఉండాలి. ఆ సబ్జెక్ట్ పైన మనకు గ్రిప్ ఉండాలి. అయితేనే మనం షార్ట్ నోట్స్ రాస్తే దానికి తక్కువ టైం అనేది పడుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, నేను ఒకసారి 2 సార్లు చదివి ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నావు అనుకో, నీకు ప్రతిదీ ఇంపార్టెంటే అనిపిస్తుంది. అంటే నీకు గుర్తు లేనిది మరియు నీకు ఇంపార్టెంట్ అనిపించినవి మాత్రమే నువ్వు షార్ట్ నోట్స్లో రాస్తావు. మిగతా టాపిక్స్ అనేవి రాయవు. కాబట్టి నీకు ఫస్ట్ ఒక 2 టైమ్స్ రివిజన్ చేసిన తర్వాతనే అంటే చదివిన తర్వాతనే నువ్వు షార్ట్ నోట్స్ రాస్తే నీకు ప్రతిదీ గుర్తు లేనట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి నీకు ప్రతిదీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. కాబట్టి నువ్వు ఎక్కువ టైం అనేది రివిజన్ చేసిన తర్వాతనే షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. షార్ట్కట్లో నోట్బుక్ అనేది ఎందుకు ప్రిపేర్ చేస్తారు? మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి రాయడానికి వెళ్ళే ముందు మనకు తక్కువ టైంలో రివిజన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే షార్ట్ నోట్బుక్ అనేది ప్రిపేర్ చేస్తాం మనం. అలా కాకుండా నువ్వు బుక్ మొత్తాన్ని షార్ట్ నోట్బుక్గా రాసుకుంటే దానికి రివిజన్ ఎందుకండి? అంటే మీరు ఫస్ట్ బుక్ ఎలా చదువుతున్నారో అది షార్ట్ నోట్ కూడా అలాగే చదువుతున్నట్టే కదా. మళ్ళీ మీకు ఎక్కువ టైం అనేది పడుతుంది. బుక్ మొత్తం ఒక సబ్జెక్ట్లోనే నిండిపోతుంది. మళ్ళీ దానికి మనం ఎగ్జామ్ రాసే ముందు రివిజన్ చేయాలన్నా దానికి కూడా ఎక్కువ టైమే పడుతుంది. మొత్తం దాంట్లో అన్నీ ఉన్నప్పుడు అది చదవడానికి ఎక్కువ టైమే పడుతుంది కదా. అప్పుడు క్విక్ రివిజన్ ఎలా అవుతుంది? నీకు మొత్తం సబ్జెక్ట్ మొత్తమే చదివినట్టు ఉంటుంది కదా. అలా కాకుండా మీరు ఒక 20 టైం అంటే ఒక 10-15 టైమ్స్ అయినా ఒక బుక్ని చదివి రివిజన్ చేసి ఉండాలి. ఆ తర్వాతనే షార్ట్ నోట్ అనేది రాయాలి. సపోజ్ నేను ఎగ్జాంపుల్గా ఎలా చెప్పగలనంటే, ఒక 100 మార్క్స్ ఎగ్జామ్ అనేది మీరు రాస్తే దాంట్లో కనీసం ఒక 40% అయినా మీకు స్కోర్ అవ్వాలి. అంటే ఆ టాపిక్ గురించి మీకు 40% అయినా కవర్ చేయాలి. అలాంటప్పుడు ఒక సబ్జెక్ట్కి 100 మార్కుల ఎగ్జామ్ మీరు రాస్తే దాంట్లో ఒక 40% అయినా మీకు ఆ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండాలి. అలాంటప్పుడే మీరు షార్ట్ నోట్స్ అనేది అంటే షార్ట్ నోట్స్ అనేది రాయడానికి ఈజీ ఉంటుంది. మళ్ళీ తక్కువ టైం అనేది పడుతుంది. ఒక సబ్జెక్ట్ పైన అందరికీ అన్నీ గుర్తుండవు, కొన్ని మాత్రమే గుర్తుంటాయి. ఎవరైనా సరే, టాపర్ అయినా సరే ఒక సబ్జెక్ట్ పైన మొత్తం గ్రిప్ అనేది ఉండదు. జిఎస్ అనేది ఒక మహాసముద్రం లాంటిది కాబట్టి అందరికీ అన్నీ గుర్తుండవు. ఒక సబ్జెక్ట్లో ఎవరైనా సరే, టాపర్ అయినా సరే, ఎవరైనా సరే కొంతవరకు మాత్రమే గుర్తుంటుంది. వాళ్ళ మెమొరీ పవర్ పైన మళ్ళీ వచ్చేసి రివిజన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి షార్ట్ నోట్స్ రాసే ముందు ఒక 15 టైమ్స్, లేకపోతే అంటే 15 కన్నా ఎక్కువనే, కానీ తక్కువ మాత్రం అస్సలకే కాదు, అలా రివిజన్ చేసిన తర్వాత మాత్రమే మీరు షార్ట్ నోట్స్ అనేది రాసుకోవాలి. అయితేనే మీకు తక్కువ టైం అనేది పడుతుంది. మళ్ళీ వచ్చేసి 15 టైమ్స్ అంటే
మరి 15 టైమ్స్ అంటే మీరు ఫస్ట్ చదివిన దానికి ఫస్ట్ ఒకసారి చదివినారా అంతే అని అంటారు. మళ్ళీ ఇంకొకసారి చదివితే అది రివిజనే కదా, మళ్ళీ ఇంకొకసారి చదివితే అది రివిజనే కదా. ఫస్ట్ టైం చదివింది మాత్రమే ఒక సబ్జెక్ట్ని తెలుసుకోవడానికి, ఆ సబ్జెక్ట్లో ఉన్న మ్యాటర్ని తెలుసుకోవడానికి మాత్రమే ఫస్ట్ టైం ఎవరైనా చదువుతారు. తర్వాత మళ్ళీ ఎవరైనా చదివితే ఒకటే బుక్ను మళ్ళీ రెండవసారి చదివితే అది రివిజనే. అలా 15 టైమ్స్ అలా చదవండి. చదివిన తర్వాత దాంట్లో కొంతవరకైనా మీకు గుర్తుంటుంది. మళ్ళీ వచ్చేసి ఎగ్జామ్ రాస్తారు కదా, అప్పుడు మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అంటే ఏ ఏరియా నుంచి కవర్ చేస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అనేది మీకు క్లారిటీ వస్తుంది. మళ్ళీ మీకు గుర్తులేనివి కొన్ని రాసుకుంటూ ఉంటారు. ఇప్పుడు క్లారిటీగా చెప్పేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఏదైనా సబ్జెక్టు అంటే 2 విధాలుగా షార్ట్ నోట్స్ అనేది రాసుకోవచ్చు అన్నాను కదా, సబ్జెక్ట్ని బట్టి, లేకపోతే అన్ని సబ్జెక్టులు కలిపి ఒకటే నోట్బుక్లో. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు షార్ట్ నోట్బుక్ అనేది ప్రిపేర్ చేసుకునే ముందు ఒక 15 టైమ్స్ అయినా ఒక బుక్ని క్లారిటీగా చదివి ఉండాలి. టైం ఎక్కువ పట్టినా సరే, ఫస్ట్ టైం చదివినప్పుడు మాత్రమే ఎక్కువ టైం పడుతుంది, సెకండ్ థర్డ్ అలా పోయే కొద్దీ టైం అనేది తక్కువనే పడుతుంది. కాబట్టి మీరు షార్ట్ నోట్స్ రాసేటప్పుడు ఇంకా తక్కువ టైం అనేది పడుతుంది. కాబట్టి రివిజన్ ఎక్కువ టైం చేసి నా తర్వాతనే షార్ట్ నోట్ అనేది రాయాలి. సెకండ్ వన్ వచ్చేసి థర్డ్ పాయింట్ ఏంటంటే మొత్తం చాప్టర్ ఒకసారి చదివిన తర్వాతనే ఆ చాప్టర్ హెడ్లైన్ వేసుకొని దానికి సంబంధించింది మొత్తం లింక్ చేసుకుంటూ రాసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్గా నేను చెప్పాలంటే ఫస్ట్ అంటే తెలంగాణ హిస్టరీ చూసుకుందాం. తెలంగాణ హిస్టరీలో ఇప్పుడు ఏదో ఒక చాప్టర్, ఏదో ఒకటి అంటే కాకతీయులు చాప్టర్ అంటే మనకు ఫస్ట్ రాజ్యం ఎలా ఏర్పడింది ఏంటి, ఫస్ట్ రాజు ఎవరు, తర్వాత ఎవరు పాలించారు, అలా కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. లాస్ట్కి వచ్చేసి పరిపాలనా విభాగం అనేది ఉంటుంది. వాళ్ళకి ఆర్థికంగా ఎలా అంటే వాళ్ళు ఆర్థికంగా ఎలా డెవలప్ అయ్యారు, వాళ్ళకు సైనిక వ్యవస్థ ఎలా ఏర్పడింది అనేది లాస్ట్లో ఉంటుంది. మిడిల్లో వచ్చేసి రాజుల గురించి చెప్పేటప్పుడు మాత్రమే అక్కడ ఏ రాజు ఏ శాసనాలు వేశారు, మళ్ళీ ఆ రాజు కాలంలో వచ్చిన వ్యాపారులు ఎవరైనా ఉన్నారా అనేది ఆ రాజు గురించి చెప్పినప్పుడు మాత్రమే అక్కడనే మెన్షన్ చేస్తూ ఉంటారు బుక్కులో. అయితే మనం ఎలా రాసుకోవాలంటే మొత్తం శాసనాలు ఒక దగ్గర, వాటిని ఎవరు వేశారనేది ఒక దగ్గర, మొత్తం గ్రంథాలు ఒక దగ్గర, వాటిని రాసిన వారు ఒక దగ్గర, అలా ఒక్కొక్క దగ్గర మొత్తం ఒకటే దగ్గర రాసుకుంటూ పోతే మీకు చదవడానికి అనేది ఈజీ అవుతుంది. మళ్ళీ వచ్చేసి మీరు చదివేటప్పుడు కొన్ని ట్రిక్తో అలా గుర్తుంచుకోవచ్చు అన్నమాట. అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి కదండి, అలాంటప్పుడు మనకు క్లారిటీ ఉంటుంది, ఎవరు ఎలా రాశారనేది క్లారిటీ ఉంటుంది. అలా ఫస్ట్లో ఒకటి లాస్ట్లో ఒకటి ఉంటే మాత్రం కొద్దిగా చదివేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. అంటే మనం బుక్లో అయితే చదివేయచ్చు, కానీ లాస్ట్ టైంలో రివిజన్లో అయితే కొద్దిగా కష్టమే అవుతుంది కదా. అందుకే అన్నీ ఒకటి దగ్గర, శాసనాలు, గ్రంథాలు, మళ్ళీ వాళ్ళు చెరువులు ఏవేవో ఉంటాయి కదా, అవి మొత్తం ఒకటే దగ్గర, మొత్తం బుక్ ఆ చాప్టర్కి సంబంధించినవన్నీ ఒకటే దగ్గర రాసుకొని అవి పక్కన పెట్టుకోవాలి. అలా మళ్ళీ వచ్చేసి రాజు గురించి రాసేటప్పుడు ఆ రాజు లాస్ట్లో ఉంటుంది కదా, ఎవరు ఎలా పరిపాలన చేశారనేది ఆ రాజుకు సంబంధించి అక్కడనే రాసుకోవాలి. అలా లింక్ చేసుకుంటూ మొత్తం షార్ట్కట్లో తక్కువ రాయడానికి ట్రై చేయండి. అయితేనే అది షార్ట్ నోట్బుక్ అవుతుంది. మళ్ళీ దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే కవర్ అవ్వాలి, దాంట్లో సోది అన్నీ నింపకూడదు. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాతే రాస్తూ ఉంటారు కాబట్టి మీకు ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చదువుతూనే ఉన్నారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది కొన్ని ఇంపార్టెంట్స్ ఏంటి అనేది. అవి మాత్రమే మెయిన్గా రాసుకోవాలి. మళ్ళీ వచ్చేసి గుర్తులేనివి మాత్రమే రాసుకోవాలి, గుర్తున్నవి రాసుకోకూడదు అలా అనుకోకూడదు. ఇంపార్టెన్స్ ఏవైనా సరే మీకు గుర్తున్నా లేకపోయినా అది షార్ట్ నోట్బుక్లో రాసుకోవాలి. ఎందుకంటే మనం లాస్ట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆ షార్ట్ నోట్బుక్నే చూస్తాం. మనం ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మనం లాస్ట్ ఏదైతే చదువుతామో అది చాలా బాగా గుర్తుంటుంది, మిగతావన్నీ మాత్రం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఇంపార్టెంట్ ఏ టాపిక్ అయితే ఉంటుందో అది గుర్తున్నా గుర్తులేకపోయినా మీరు షార్ట్ నోట్బుక్లో రాసుకోవాలి. ఇదేనే మీరు లాస్ట్ ఎగ్జామ్ వెళ్ళే టైంకి ఆ బుక్ చదువుతారు కాబట్టి దాంట్లో మీరు చదివింది మొత్తం గుర్తుండిపోతుంది. అంటే మీరు రాసుకుంటారు కదా షార్ట్ నోట్బుక్లో, అది చూసినప్పుడు మీకు బుక్లో ఒరిజినల్ బుక్ ఉంటుంది కదా, దాంట్లో ఆ చాప్టర్ మొత్తం కవర్ అయిపోతుంది అన్నట్లు ఉండాలి బుక్ అనేది. అలా ప్రిపేర్ చేసుకోవాలి. మీ ఇష్టం, పెన్ను ఏదైనా సరే మార్చచ్చు, కలర్ పెన్స్తో రాయొచ్చు, లేకపోతే ఒకటే పెన్ను కూడా మెయింటైన్ చేయొచ్చు. మనం చదివే విధానాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కానీ. అలా రాసుకోవాలి షార్ట్ నోట్బుక్ అయితే.
నేనైతే అలానే రాసుకుంటాను. ఒకసారి మీకు చూపెడతాను. ఇలా నేను కాకతీయుల గురించే చెప్పాను కదా, అదే చాప్టర్ చూపిస్తాను. ఆగండి, మీకు కనిపిస్తుందో లేదో, పక్కన క్లిప్ అనేది యాడ్ చేస్తాను. ఇలా రాసుకుంటాను నేనైతే. కాకతీయుల చాప్టర్ ఇది. ఇలా టెంపుల్స్ అన్నీ ఒక దగ్గర, చెరువులు ఒక దగ్గర. క్లారిటీగా కనిపిస్తుందో లేదో, రైటింగ్ని చూడకండి. ఇలా రాసుకుంటాను. మళ్ళీ వచ్చేసి ఇదైతే తెలంగాణ హిస్టరీ. ఇది ఇక్కడనే ప్లస్ ఉందని, రన్నింగ్ నోట్స్లోనే ప్లస్ ఉందని ఇక్కడనే కంటిన్యూ చేసేసాను. ఇదైతే చిన్న నోట్బుక్. దీంట్లో అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. ఇంత బుక్లోనే అన్ని సబ్జెక్టులు మెయిన్ అంటే కవర్ చేసుకున్న అన్ని సబ్జెక్టులు మెయిన్ ఉంటాయి. మళ్ళీ వచ్చేసి టైం వచ్చినప్పుడు ఇప్పుడు సపరేట్గా బుక్ రాద్దాం అనుకుంటున్నాను. సపరేట్గా ఒక నోట్బుక్. నా దగ్గర ఎక్స్ట్రా బుక్ ఉండే కాబట్టి దాంట్లో నుంచి చింపి ఇలా అతికించుకున్నాను. లాస్ట్ టైం కానిస్టేబుల్ రాసినప్పుడు ఇవి ఇంపార్టెన్స్ అని ఇక్కడ అతికించుకున్నాను. ఇలా మీ దగ్గర ఏవైనా ఇంపార్టెన్స్ ఉన్నా సరే అలా మీరు కూడా అంటే పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఇండియన్ పాలిటీ. ఇది ఇండియన్ పాలిటీ. ఇది వచ్చేసి తెలంగాణ మూమెంట్. ఏదో అలా పేజీ తిప్పుతున్నప్పుడు ఏది వస్తే అది చెప్పేస్తున్నా. ఇది ఏంటంటే తెలంగాణ మూమెంట్, అసబ్జాయిల గురించి. మొత్తం ఇయర్స్ రాసుకోలేదు నేను. ఇక్కడ చూడండి, లాస్ట్ అంటే ఫస్ట్ది ఆల్రెడీ ఎలాగో గుర్తుంటుంది కాబట్టి 24, 48 అలా రాసుకున్నాను. ఇలా అయితే సింపుల్గా గుర్తుండిపోతుంది. చూడండి ఇలా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వరుస క్రమంలో ఏదైనా అడుగుతూ ఉంటారు కదా, అవి కూడా ఇక్కడ ఈ బుక్లో రాసుకోవాలి. అంటే అలా రాసుకుంటే మీకు తర్వాత ఈజీ అవుతుంది. చాలా ఎగ్జామ్లో అయితే ఇప్పటి ఎగ్జామ్లో అయితే వరుస క్రమంలో అలానే అడుగుతున్నారు. కింద నుంచి పైన అలా ఇయర్స్ని బట్టి రాయండి అలా అడుగుతున్నారు. కాబట్టి ఏదైనా వీక్లీ టెస్ట్, మంత్లీ టెస్ట్ రాసినప్పుడు, లేకపోతే ఫోన్లో క్లాస్ విన్నప్పుడు అలా ఎప్పుడైనా అలా వరుస క్రమంలో ఏదైనా ఉంటే మాత్రం ఈ బుక్లో రాసుకోవాలి. తర్వాత మీకు దానికి సంబంధించిన క్వశ్చన్ ఇవ్వకపోయినా కొద్దిగా అటు ఇటు క్వశ్చన్ ఇచ్చినా సరే మీకు అంటే ఆప్షన్ని చూసి గుర్తుపట్టేస్తారు కదా, అలా అన్నట్టు. అందుకే అలా రాసుకోవాలి. ఇదైతే ఇండియన్ హిస్టరీ. దీంట్లోనే ఇండియన్ హిస్టరీ కూడా రాసేసాను వరుస క్రమంలో అలా. ఇక్కడ చూడండి, అన్ని వాటి అంటే ప్రతి రాజ్యం యొక్క నాణ్యాల గురించి నేను ఒకటే దగ్గర రాసుకున్నాను. అలా అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వం కదా. ఎగ్జామ్లో అయితే ఇలానే ఎక్కువ అడుగుతున్నారు, ఏ రాజ్యానికి ఏ నాణ్యాలు వాడారు ఏంటి అనేది నేను ఒకటే దగ్గర రాసుకున్నాను. ఎవరు ఎలాంటి ఓడలు వాడారు, మళ్ళీ ఎప్పుడు వచ్చారు ఏంటి అనేది. మళ్ళీ వచ్చేసి ఇంపార్టెన్స్ ఇయర్స్ కూడా ఒక దగ్గర రాసుకోవాలండి. అలా రాసుకుంటే అలా కూడా మీకు ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను తెలంగాణ అంటే ఆ టైంలో మీ దగ్గర నోట్బుక్ అనేది లేకపోతే, మీరు చదువుతున్నప్పుడు నోట్బుక్ అనేది లేకపోతే, అలాంటప్పుడు ఇలా మీ దగ్గర ఒక పేపర్ ఉంటే పేపర్, అలా ఒక గమ్ బాటిల్ అయితే కంపల్సరీగా ఉండాలి చదివే వాళ్ళ దగ్గర అయితే. అతికించుకోవచ్చు అన్నమాట. ఇలా ఇయర్స్ మొత్తం, డేట్స్ మొత్తం ఒక దగ్గర రాసుకున్నాను. అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ ఉండదు. చాలా వరకు డేట్స్ అనేవి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, మంత్, డేట్స్, ఇయర్స్ అనేవి. ఇప్పుడైతే ఇవే అడుగుతున్నారు, వరుస క్రమంలో రాయండి, లేకపోతే డేట్స్ ఇచ్చి దీనికి ఇంపార్టెంట్ ఏంటి అనేది అలా ఒక దగ్గర రాసుకోవాలి. ఇలా రాసుకున్నాను నేనైతే. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. అంతే, ఇదే బుక్. ఇది
సబ్జెక్ట్ని బట్టి టైం ఉంటే అలా రాసుకుంటాను. ఇప్పుడైతే నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ప్రతి సబ్జెక్ట్కి ఒక్కొక్క నోట్బుక్ అనేది. అప్పుడు ఎగ్జామ్ ఉండే కాబట్టి దాని తొందరలో ఇవి రాసుకున్నా చిన్నగా. కానీ దీంట్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోతాయి నాదైతే. కానీ ఇప్పుడైతే క్లారిటీగా మొత్తం ఒకసారి చదివేసుకుంటూ ప్రతి సబ్జెక్ట్ని ఒక్కొక్కసారి చదివేసి ఒక నోట్బుక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడైతే టైం ఉంది కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి అయితే ఈజీ అవుతుంది కదా చదవడానికి. అందుకే ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని ఎలాంటి వీడియోలు కావాలో మీకు స్టడీ పర్పస్ గురించి నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా.